చెప్పుకోలేని బాధలు ఏంటి ఆమెకి? కుటుంబంలో ఎలాంటి సీక్రెట్స్ లేకపోతే పిల్లల్ని వదిలేయచ్చు కదా? ఇటు విజయారెడ్డి గురించి ఏమైనా రహస్యాలు పిల్లలకు తెలిసాయా? అందుకే పిల్లల్ని సైతం తనతో తీసుకెళ్ళిందా అన్న అనుమానాలు ప్రస్తుతానికి వ్యక్తపరుస్తున్నారు. You're watching highly disturbing content. Viewers' discretion is highly advised. You're watching highly disturbing content. Viewers' discretion is highly advised. ఇటు విజయారెడ్డి ప్రవర్తనపై లోతుగా ఆరా తీస్తున్నారు పోలీసులు. భర్తకు చెప్పకూడని ఆ సీక్రెట్స్ ఏమైనా ఉంటాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు విజయారెడ్డి కేసులో ఓ నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ఇవాళ లేదా రేపు రైల్వే పోలీసులు ఒక సంచలనమైన ప్రెస్ మీట్ పెట్టి సంచలనమైన విషయాలను బయటపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఒక్కసారి మనం ఇటు విజయారెడ్డి భర్త కానీ తల్లి కానీ అలాగే విజయారెడ్డికి సంబంధించిన అత్త మామ వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడారో మనం విన్నాం. చాలా క్లియర్గా విజయారెడ్డి చాలా స్ట్రాంగ్ పర్సన్, స్ట్రాంగ్ మైండెడ్ ఇలాంటి మాటలు చెప్పారు. కానీ వేరే క్వశ్చన్స్ వాళ్ళకి ఎందుకు రావట్లేదు? ఒకసారి ఫస్ట్ అయితే వాళ్ళ భర్త మాటలు మరొక్కసారి ప్రయత్నం చేద్దాం. సార్ మీరు మీ భార్యతో 29 మాట్లాడారు. 29 అప్పుడేమన్నా చెప్పారా సార్ మీరు? ఏం చెప్పాలి? మీ మధ్య ఏమన్నా చిన్న చిన్న విభేదాలు కానీ? లేదు, ఏది లేదండి. ఆమె స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్, కేరింగ్ ఎక్కువ ఉంటుంది. పిల్లలు ఎప్పుడు మాట్లాడారు సార్? ఇప్పుడు 27 పాప మాట్లాడింది, ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. 27 మాట్లాడి 28 హాస్టల్కి వెళ్ళిపోయింది. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు సార్, ఎందుకంటే తను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, చాలా స్ట్రాంగ్ పర్సన్ అని వాళ్ళ బ్రదరు చెప్పారు, మొన్న వాళ్ళ మదర్ చెప్పారు, ఇటువైపు మీ తమ్ముడు చెప్పారు, అందరూ కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్ తను అని చెప్పారు. అంత స్ట్రాంగ్ పర్సన్ ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు, మీకు ఏం చెప్పలేదంటున్నారు. అంటే ఉద్యోగరీత్యా ఆఫీస్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని కానీ మీతో ఎప్పుడైనా షేర్ చేసుకున్నారు? లేదండి, అలా ఏం లేదు. ఏం లేదు. పిల్లలతో ఎప్పుడు మాట్లాడారు సార్? 27 మాట్లాడాను పాపతోటి. ఓకే సార్. సంక్రాంతికి తర్వాత అబ్బాయితో మాట్లాడాను. హాస్టల్లో ఉంటే ఫోన్ ఉండదు కదా, అందుకే వాళ్ళతోటి ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడతాను. ఓకే. ఎప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు, ఫ్యామిలీ సైడ్లో అంతా హ్యాపీ. పోలీసులు ఏమైనా ఇప్పటివరకు మీకు ఏమైనా సమాచారం ఇచ్చారా సార్? ఎందుకంటే ల్యాప్టాప్లు కానీ వాళ్ళు వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కూడా జరిగింది, ఒక లెటర్ను కూడా ఏమైనా చెప్పారు? వచ్చారు, ఎంక్వైరీ చేసి వెళ్ళారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, ఫైనాన్షియల్గా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. తను చాలా స్ట్రాంగ్ మైండెడ్ పర్సను, నా భార్య నాకు దేవత, ఇలాంటి మాటలు విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి చెప్తున్నాడు. ఒక్కసారి మీరు కావాలంటే వెనకకెళ్ళి కూడా వినండి, ఇవే మాటలు మాట్లాడుతున్నాడు. అంతేగాని నా భార్య ఎలా చనిపోయింది, చనిపోవడానికి గల కారణాలు ఏంటి, పోలీసులు ఎందుకు దర్యాప్తు చేయట్లేదు ఇంకా ఫాస్ట్గా, ఎవరున్నా వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి, నా పిల్లల గురించి ఆలోచించలేదా, ఇంత ఘోరం ఎలా జరిగింది, దీన్ని అందరం కలిసికట్టుగా దీనికి ఫైట్ చేయాలి అన్న క్వశ్చన్స్ ఆర్టీవీకి ఫోన్ చేసిన వ్యూవర్స్ ఇప్పటిదాకా అడిగారు. కానీ ఇటు విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి కానీ ఎట్ ద సేమ్ టైం తల్లి కానీ అలాగే అన్న కానీ ఆ ఫ్యామిలీలో ఎవ్వరు ఈ మాటలు మాట్లాడట్లేదు, ఎవ్వరు క్వశ్చన్ చేయట్లేదు. ఎందుకు పోలీసులు వారం అయినా ఏం చేయట్లేదు, ఎందుకు ఇంకా జాప్యం చేస్తున్నారు, వాళ్ళు ఎవరు, అసలు వెనకాల బలమైన కారణాలు ఏమున్నాయి, ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడట్లేదు. ఏం మాట్లాడుతున్నారు అంటే విజయారెడ్డి ఒక స్ట్రాంగ్ పర్సను, పిల్లలు బాగా చదువుకునేవారు, మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఇదే ఇటు భర్త సైడ్ ఫ్యామిలీ కానీ ఇటు విజయారెడ్డి ఫ్యామిలీ కానీ వీళ్ళందరూ మాట్లాడే మాటలు ఇవే ఉన్నాయి, మిగతా మాటలు ఏం మాట్లాడట్లేదు. అసలు ఎందుకు అన్న క్వశ్చను ఆర్టీవీకి కాల్ చేసిన వ్యూవర్స్ కానీ ఆర్టీవీ చూస్తున్న వ్యూవర్స్ కానీ గతంలో వీళ్ళు కాల్ చేసి చాలామంది కూడా ఈ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఒక్కసారి మీరు దీనికి సంబంధించి మరింత మాట్లాడాలనుకున్నా, మీ అభిప్రాయాలను వ్యక్తపరచాలనుకున్నా కూడా కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. విల్ డిస్కస్ ఆన్ ఆల్ ద హ్యాపెనింగ్స్ స్టిల్ నౌ. ఇప్పటిదాకా జరిగిన అన్ని సంఘటనల గురించి, లేటెస్ట్ అప్డేట్ గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మొత్తం మీద దీనికి సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి నిర్మల ఉంది, నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల చెప్పండి, ఒక రకంగా షాకింగ్ ఇన్సిడెంట్, ఒక ట్రాజడీ, 2 తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన ఇలాంటి ట్రాజడీ గురించి అసలు ఇప్పుడు తల్లి కానీ లేకపోతే ఇటు భర్త కానీ లేకపోతే ఇటు అన్న కానీ వీళ్ళందరూ మాట్లాడిన మాటలు ఒక్కసారి చూస్తే ఎవ్వరు పోలీస్ని క్వశ్చన్ చేయట్లేదు. ఎందుకు ఇంత లేట్ అవుతుంది,
దీని గల ఐ మీన్ ఈ ఇన్సిడెంట్కి ఎవరైతే ప్రేరేపించారో వాళ్ళని ఖచ్చితంగా ఘోరంగా శిక్షించాలి, ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. ఇలాంటి మాటలు మాత్రం రావట్లేదు. ఎందుకంటారు? మీరెందుకంటారు నిర్మల గారు? కళ్యాణ్, ఇక్కడ వాస్తవంగా చెప్పాలి అని అంటే పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో కూడా వాళ్ళు దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఎక్కడి నుంచి అనుమానాలు వ్యక్తం అవ్వకపోవడంతో కూడా వీళ్ళకు కొంచెం ఇది క్లిష్టంగా మారింది అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ల్యాప్టాప్ ఇప్పటి వరకు కూడా దాన్ని ఓపెన్ చేయలేకపోతున్నారు. అంత పాస్వర్డ్ అంటే ఒకవేళ ఒక ల్యాప్టాప్ అంటే తెలిసింది కూడా బ్రేకింగ్ మనకి, ఒక ల్యాప్టాప్ ని ఓపెన్ చేసినప్పటికీ ఆధారాలు లేకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా, అందులో ఎలాంటి ఆధారాలు లేకుండా కూడా తను భద్రపరిచింది అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. కానీ ఒక ఎక్స్ పర్సన్ ఎవరితో మాట్లాడింది ఒక గంట అనేది పోలీసులకు అనుమానం వ్యక్తం అవుతుంది. కానీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఎవరు ఆ వ్యక్తి అని మాత్రం ఎవరు కూడా అడగట్లేదు. ఇంకొకటి, నిన్ననే చూసుకున్నట్లయితే ఒక మీడియా ఛానల్లో మాత్రము విజయారెడ్డి మామ ఇప్పుడు అడుగుతున్నారు, నా కోడలు, నా మనమడు, నా మనమరాలు, నా మనమడు చేతికి ఎదిగిన మనమడు కదా, నా కర్మకాండలు చేస్తాడు అనుకుంటే నాతోనే చేయించుకున్నాడు, కానీ వాళ్ళు ఎవరి వల్ల ఇదైపోయినారు అని చెప్పేసి నాకు అది చాలా బాధ ఇస్తుంది. మీడియా ఛానల్స్ కావచ్చు, అటు పోలీసులు కావచ్చు, ఎవరైనా సరే ఎవరి వల్ల వీళ్ళు ఇదైపోయారు అనేది కొంచెం తేల్చి చెప్పండి, నేను ప్రశాంతంగా వెళ్ళిపోతాను అని చెప్పేసి ఆయన ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ విజయారెడ్డి భర్త మాత్రం ఇప్పటికి కూడా నాకు ఎలాంటి అనుమానాలు లేవు, కేవలం నేను దూరంగా ఉంటున్నాను, పిల్లలు హాస్టల్లో ఉంటున్నారు, లోన్లీగా ఫీల్ అయ్యి ఉంటుంది, ఎందుకంటే పిల్లల్ని వదిలేసి ఉండదు కాబట్టి అని చెప్పేసి ఆ ఒక్క రీజనే చెప్తున్నారు. అంటే కేవలం పిల్లల్ని వదిలేసి ఉండదు అని చెప్పేసి అనుకుంటే పిల్లల్ని తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టుకునే అవకాశం కూడా ఉంది కదా, పిల్లల్ని తన దగ్గరే పెట్టుకొని చదివించుకోవచ్చు, ఆ అవకాశం ఉంది. ఆ ఒక్క రీజన్ అయితే మీరు ఒక్కసారి అలా లైన్లో ఉండండి. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇటు నిర్మల భర్త కానీ, మామ కానీ, అత్త కానీ వీళ్ళందరూ ఇటు నిర్మల అన్న గురించి, తల్లి గురించి, వీళ్ళ గురించి కితాబిస్తున్నారు. ఏమని? వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఇటు తన భర్త సురేందర్ రెడ్డి కూడా చాలా క్లియర్గా ఏం చెప్తున్నాడు, చిరంజీవి రెడ్డి కానీ లేకపోతే తల్లి గారు కానీ వీళ్ళందరూ మంచి వాళ్ళు, అసలు వాళ్ళ ప్రమేయం ఏమీ లేదు అంటూ వీళ్ళు వాళ్ళకి కితాబిస్తున్నారు, వాళ్ళు వీళ్ళకి కితాబిస్తున్నారు, ఒకరి మీద ఒకరు కితాబిచ్చుకుంటున్నారు. అంతే తప్పించి కేసు విషయంలో పోలీసులు ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నారు? యాక్చువల్గా సైబర్ క్రైమ్ అంటే సైబర్ ఫ్రాడ్స్ కానీ ఇవన్నీ చేసినా కూడా వాటన్నిటిని కూడా ఇట్లా ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారానే ఫోన్స్ని ట్రేస్ చేయడము, అలాగే ల్యాప్టాప్స్ని ట్రేస్ చేయడం, దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని బయటికి తీయడం, ఇవన్నీ గతంలో కూడా చేసేవాళ్ళు. సిసిఎస్ ఈ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా అలాంటి వర్క్సే చేసేవాళ్ళు. మరి ఫోన్లో ఉన్న విషయాలని ఎందుకు బయటికి తీయలేకపోతున్నారు? పోలీసులు తీయలేకపోతున్నారా నిజంగానే? ఇటు ఐబొమ్మ రవి లాంటి వాళ్ళనే ట్రేస్ చేసి పట్టుకోగలుగుతున్నారు, ఒక ఫోన్ పాస్వర్డ్ని హ్యాక్ చేయలేరా? జగదీష్ మార్కెట్ కోటిల దగ్గర ఉన్న జగదీష్ మార్కెట్కి వెళ్తే ఏ ఐఫోన్ అయినా బ్రేక్ జైల్ చేసి ఓపెన్ చేసి ఇస్తారు, 10 నిమిషాలు, పావు గంట కూడా పట్టదు. ల్యాప్టాప్ని ఎందుకు చేయలేకపోతున్నారు పోలీసులు? నిజంగా చేయలేకపోతున్నారా? చేసిన వివరాలను ఎప్పుడు బయట పెట్టబోతున్నారు? ఇంకో పక్కన ఫ్యామిలీకి సంబంధించి మనం చూస్తే ఒకసారి వాళ్ళ మదర్ కూడా